వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి టాప్ స్టోరీ 2. రిషితేశ్వరి ఆత్మహత్యకు 2 నెలలు గడిచింది. విశ్వవిద్యాలయాల్లో దారుణ క్రీడకు 2 మాసాలు నిండాయి. చదువు కోసం యూనివర్సిటీకి వెళ్లిన ఓ అమ్మాయి బలవన్ మరణానికి 60 రోజులకు పైగా అయింది. కానీ ఈ దారుణంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందా? మూల కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుందా? సమస్యను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసిందా? ఒక అభాగ్యురాలి నిండు ప్రాణం తీసిన పరిస్థితులను సృష్టించిన వారిపై ఈ సర్కార్ నిజాయితీగా వ్యవహరించిందా? అసలు ఏం జరిగింది? ప్రభుత్వం ఏం చేసింది? సాక్షి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుతం మా చేతిలో ఉన్న ఈ రిపోర్ట్ మీకు అందించబోతున్నాం. మీకు ఇందులోని వివరాలు, షాకింగ్ విషయాలు చెప్పబోతున్నాం. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాలనే కాదు, ఏకంగా దేశాన్నే కుదిపేసింది. ఊరు వాడ ఏకమయ్యాయి. అభాగ్యురాలికి న్యాయం జరగాలంటూ ఘోషించారు చాలామంది. రోడ్డెక్కారు, పోరాటాలు చేశారు. కలతపడ్డ ప్రతి ఒక్కరూ గళం విప్పారు. స్పందించిన ప్రతి మనిషి కన్నీరు పెట్టారు. తమ కూతురికే ఇలాంటిది జరిగితే ఏమిటని ఆందోళన చెందారు. అలసత్వం వహించిన ప్రభుత్వం మెడలు వంచేలా చేశారు. ఫలితమే సుబ్రహ్మణ్యం కమిటీ ఏర్పాటు. కానీ ఆ కమిటీ రిపోర్టును ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు కేబినెట్లో చర్చించలేదు? చీకటి కోణాలను తొక్కిపెట్టే ప్రయత్నాలను ఎందుకు చేస్తోంది? ప్రిన్సిపల్ బాబురావును కాపాడుతున్న బడాబాబులు ఎవరు? అందుకే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రిపోర్ట్ని సాక్షి జనం ముందుకు తీసుకురాబోతోంది. అండ్ ప్రస్తుతం లాయర్ కోటేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు మా గుంటూరు స్టూడియో నుండి. కోటేశ్వరరావు గారు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు, ఈ కేసును వాదిస్తున్నారు. కోటేశ్వరరావు గారు, రిపోర్ట్ మీరు చూసారా? రిపోర్టు చూడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ రిపోర్టు మాకు అందజేయకుండా ప్రభుత్వము అలాగే నేరస్తులు తొక్కిపడుతూ ఉన్నారు. ఆ రిపోర్టు బయటికి రావాలని, అందులో ఉన్న విషయాలని ఆధారం చేసుకొని కేసులో పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ జరపాలని మేము ఎస్పీతో అలాగే ఐజీతో చెప్పాము. ఇంతవరకు మాకు రిపోర్టు అందించలేదు, అందించకుండా తొక్కిపెట్టారు. ఇది చాలా దారుణమైన విషయం. అంటే మీరు వెళ్ళి అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నారు సార్? వాళ్ళు అంటే లేదంటున్నారా, తర్వాత ఇస్తామంటున్నారా, దాటేస్తున్నారా, ఏం చేస్తున్నారు? అది వాళ్ళు పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా మాకు అందలేదు, మేము తెప్పిస్తామని చెబుతున్నారు తప్ప వాళ్ళు బహుశా పోలీసు వారికి కూడా అందిగా ఉంటుందని కూడా నాకున్న ఒక అనుమానం. వాళ్ళకి అంది మాకైతే ఇవ్వకుండా తమ దగ్గరే తొక్కి పెట్టుకొని కూర్చున్నారని చెప్పి గవర్నమెంటు, పోలీసు వారు తమ దగ్గరే అట్టి పెట్టుకొని ఉన్నారు. అది వెలుగులోకి రాకుండా దాస్తున్నారు. కారణం బహుశా తప్పనిసరిగా బాబురావు యొక్క అకృత్యాలు, బాబురావు యొక్క పాత్ర, ప్రిన్సిపాల్ పాత్ర చాలా స్పష్టంగా కమిటీ రిపోర్ట్లో చెప్పి ఉన్నారనేది మాకు అర్థమవుతా ఉంది. అందువల్లనే తొక్కిపెట్టారని మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. రైట్ కోటేశ్వరరావు గారు, ఈ రిపోర్ట్లోని అంశాలని, పొందుపరిచిన అంశాలని స్పష్టంగా లైన్ బై లైన్ కొన్ని విషయాలు మేము చదివి వినిపిస్తాం. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈలోగా ప్రస్తుతం మురళీకృష్ణ గారు, రిషితేశ్వరి తండ్రి, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ గారు నమస్కారం. 2 నెలలు గడిచాయి. ఎలా గడిచాయి 2 నెలలు మీకు? పోయినప్పుడు ఏంటంటే దోషులకి కంపల్సరీ 2 ఆశయాలు మేడం. ఒకటి, దోషులు అందరికీ శిక్ష పడాలి. రెండోది ఏంటంటే, నాకు పిల్లలు లేరు కాబట్టి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా సరే అక్కడ ఆడపిల్లల ముఖంలో నవ్వులు కనిపించాలి. ఎక్కడ ర్యాగింగ్ ముఖ స్థాయిని కనిపించకూడదు అనే 2 విషయాలు నేను సీఎం గారికి చాలా క్లియర్గా చెప్పాను. ఆ 2 విషయాలు నేను చాలా కరెక్ట్గా స్పందిస్తానని చెప్పారు. ప్రస్తుతానికైతే ఒక ఫస్ట్ అయితే మాత్రం కొంతవరకు చాలా వరకు స్పందన కనిపించింది. ఏదంటే యూనివర్సిటీలో ర్యాగింగ్ విషయంలో కొంతవరకు యాక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రతి కాలేజీలోని ప్రక్షాళన స్టార్ట్ అయ్యింది. ఇంకా ఈ కేసు విషయంలో మాత్రం చాలా నాకు మళ్ళీ మధ్యలో అయితే ఒక మీరు చూసే ఉంటారు, న్యూస్లోనే వచ్చింది, 3 దోషులు ఇంకెవరూ లేరు అనే ఆలోచన ఒక మీడియా ద్వారా వస్తే నేను వెంటనే గుంటూరు వెళ్ళి అక్కడ ఒక లెటర్ తయారు చేసి అందులో ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా చెప్పాను. అందులో నాకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, ప్రధానమైన డౌట్స్ ఏంటంటే, దోషులు 3 కాదు, అసలైన దోషులు బయటకు రావాలి. ఏంటంటే అసలైన దోషులు అంటే ఇక్కడ మేడం కొన్ని ఆలోచించాలి. ఇక్కడ మురళీకృష్ణ గారు అసలైన దోషులు అంటే ఎవరో స్పష్టంగా సూటిగా చెప్పండి. ప్రిన్సిపాల్ బాబురావు గారు అసలైన దోషిగానే నా దోషి, అంతే, అందులో డౌట్ లేదు. దానికి కారణాలు కూడా నేను చెప్తాను. వినండి మేడం, కొద్దిగా టైం ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాల్లోని నేను మన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా బాబురావు తరఫు కొంతమంది విద్యార్థులు ఒకటే అడిగారు, నన్ను క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు నేను మీడియాలో చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను.
ఏమన్నారంటే, సార్ ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చే ప్రిన్సిపల్ డెప్త్గా పిలిచారు అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాటకి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ పిల్ల అయితే వెళ్ళొచ్చు, లేదంటే పక్క కాలేజీలో ఫ్రెషర్స్ డే అంటే డెప్త్గా వెళ్ళొచ్చు. మన కాలేజీలో మన పిల్లలు థాయిలాండ్ లో చేసుకుంటున్నప్పుడు డెప్త్గా ఎలా వెళ్తారు? కనీసం పిల్లల్ని అడగాలి కదా, అమ్మ వీసీ గారు పర్మిషన్ తీసుకున్నారా లేదా, నైట్ పార్టీ అక్కడ ఎందుకు పెట్టారు, యూనివర్సిటీలో పెట్టాలి కదా. నెక్స్ట్ 3వ నెంబర్ సెక్యూరిటీ ఏమున్నది, ఫ్యాకల్టీ ఏమున్నది, ఇవన్నీ అడగాలి. అతని డెప్త్ కాదు, అతని కాలేజీలో అతని డెప్త్. ఎందుకంటే మేడం నేను మీకు ఒక చెప్తున్నాను ఇక్కడ, ఇది చాలా అనాది నుంచి వస్తున్నది. ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవంతో ఇక్కడ 380 మంది 8 4 320 మంది స్టూడెంట్స్ ని అతను ఇది ఒక విధంగా దేవుడు అండి, దేవుడు లాగా చూడాల్సిన మనిషి ఇటువంటి బాధ్యతారహితంగా ప్రవర్తించడం తప్పు. నెక్స్ట్ ఇంకోటి ఫ్యాకల్టీ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఆలోచించాల్సిన సమస్యలు ఇందులో కొన్ని ఉన్నాయి కదా. సో యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల్లోని ఇది థాయిలాండ్ లోని పెద్ద పల్లెతో పరీక్షించాలి. ఏంటి ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఎలా అతను అక్కడ ఒక లేకుండా ఉంటారు, డాన్స్ వేసుకొని ఉంటారు. మీరు చూడండి సైడ్ నోచుకోవాలి. అందులో ఏం రాసింది, థాయిలాండ్ అనేది ఏం రాసింది, థాయిలాండ్ అనేది నా జీవితంలో బాధ కలిగించిన విషయం అని రాసింది. రైట్. మురళీకృష్ణ గారు, ఈ రిపోర్ట్ మీ దాకా చేరిందా? అంటే రిపోర్ట్ లోని వివరాలు మీకు తెలిసాయా? సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ వివరాలు మీరు చూసారా? మీ దాకా వచ్చాయా? ఏమైందంటే మేడం చెప్పండి. రాలేదు మేడం. యాక్చువల్గా ఏంటంటే నేను వరంగల్లో ఉంటాను. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేపర్లో వచ్చింది, కానీ తెలంగాణకు వచ్చిన పేపర్లో రాలేదు మేడం. ఇది ఒక్క నిమిషం మురళీకృష్ణ గారు, సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. రాలేదు. ఈ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. అలాగే కోటేశ్వరరావు గారు మీరు కూడా స్పందించాలి. FIR was lodged with the police around 8 PM on 14th July 2015 by the father of the deceased girl, and the incident took place around 12:30 PM. It is responsibility of the head of the institution on noticing the incident to file FIR with the police immediately, which was not done clearly and స్పష్టంగా ఉంది. అంటే FIR నమోదు చేయవలసిన వాళ్ళు చేయలేదు, మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నమోదైంది అంటున్నారు. కరెక్ట్ మేడం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇందులోని కొన్ని విషయాలు ఉన్నాయి మేడం. హాస్టల్లోని పాప చనిపోయింది కదా, ఫస్ట్ ప్రిన్సిపల్ బాబురావు ఎలాగెళ్ళాడు అనేది మొట్టమొదట ఆలోచించాలి. నెక్స్ట్ బాబురావుని తీసుకొని వచ్చి అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లోని పెట్టినప్పుడు అక్కడ జిమ్మీర్ అనే ఆమె ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అని చెప్పిందట. ఎక్స్పైర్డ్ అని చెప్పినప్పుడు పోలీసులకు చెప్పకుండా అక్కడి నుంచి బాడీ ఎందుకు తరలించేశారు? తరలించిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత వరకు, నేను వెళ్ళే వరకు FIR ఎందుకు చేయలేదు? ఇవన్నీ దీని మీద డౌట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం మీద కూడా ప్రిన్సిపాల్ ఒక్కలే ఇంటెన్షనల్గా తీసుకొని వెళ్ళి జాయిన్ చేశారు తప్ప అక్కడ వీసీ గారు కానీ ఎవరో చేయలేదు. ఆ రోజు మాత్రం వీసీ గారు సింపుల్లో ఒక పని చేశారంటే క్యాండిల్ ర్యాలీ చేసుకొని చేతులు దులిపేసుకున్నారు. రైట్. మురళీకృష్ణ గారు, మీరు అంటే తప్పు ఇందులోని 100% ఆయన ప్రోద్బలం ఉన్నదనే తెలుస్తుంది. ప్రస్తుతం అంటే ఈ కేసుని తొక్కిపెట్టే ప్రయత్నం అన్ని వైపుల నుంచి జరుగుతోందని స్పష్టం అవుతోంది. మీరు ఏం జరిగితే మీకు న్యాయం జరిగినట్టు, రిషితేశ్వరికి న్యాయం జరిగినట్టు మీరు అనుకుంటున్నారు? మొత్తం అందులో చాలా మంది ఉన్నారు మేడం. ప్రిన్సిపాల్ 100% శిక్షణ, మొదటి ముద్దాయిగా ప్రిన్సిపాల్ ఉండాలి మేడం, అది కంపల్సరీ. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉన్నది మేడం. ఏంటంటే మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఇచ్చిన తర్వాత నన్ను ఐజీ గారి దగ్గర నుంచి అందరూ పిలిచారు. నేనైతే చాలా స్టెబుల్గా ఇందులో నాకున్న డౌట్లన్నీ కూడా క్లియర్గా చెప్పాను. వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా స్పందించారు మీరు చెప్పినప్పుడు? వాళ్ళు నోట్ చేసుకున్నారు. రిజల్ట్ ఏం చేస్తారనేది చూడాలి. కాదండి, మీకు డౌట్లు ఎందుకు రావాలి? తండ్రిగా మురళీకృష్ణ గారు, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పని పోలీసులది. నాకు డౌట్లు అంటే అందులోని బాబురావు పేరు ఎక్కడా లేదు మేడం. అదే అంటే ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, ఆరాలు తీసి డౌట్లు ఎక్స్పోజ్ చేయాల్సింది పోలీసులు, ప్రశ్నలు వేయాల్సింది పోలీసులు అధికారులు. మీరెందుకు తండ్రిగా వెళ్ళి టేకప్ చేయాల్సిన పరిస్థితి? ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇది ఒక క్రైమ్ కింద లెక్క. క్రైమే సార్ మేడం, ఇది హత్య. ఒక విధంగా ఏంటంటే మానసికంగా అందరూ కలిసి ఒక గ్యాంగ్ కింద ఏర్పడి హత్య చేశారు మేడం. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను. ప్రిన్సిపాల్ బాధ్యులు అనడానికి ప్రధానమైన కారణం ఒకటి మేడం, ఒక అధికారి దగ్గర ఉండే ఒక సెక్యూరిటీస్ ఎంత దూరం ఉంటుందో ఒక ప్రిన్సిపాల్కి స్టూడెంట్స్ ఆ దూరాన్ని మెయింటైన్ చేయకుండా కలిపి సిట్టింగ్లు వేయడం వలన ఈ ప్రాబ్లం వచ్చింది. అదే కాకుండా ఇప్పుడు బాబురావుని రక్షించడానికి ఎవరెవరు ప్రయత్నం చేస్తారు మీరు అనుకుంటున్నారు? కూడా ఆయనేనండి.
ప్రిన్సిపల్ బాబురావుని రక్షించడానికి లేక పక్క అంటే వెనకేసుకు రావడానికి ఎవరెవరు ప్రయత్నిస్తారు మీరు అనుకుంటున్నారు? పక్కా అయితే నేను అనుకోవడం అయితే అక్కడ యూనివర్సిటీ మేనేజ్మెంట్లో వీసీ గారు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఆయన బంధువు అని తెలిసింది. ఆయన వైపు నుంచి ఏమన్నా సపోర్ట్ ఇస్తున్నది అనేది డౌట్ అండి 100%. అంటే ఇప్పుడుండే వీసీ గారు కాదు, పాత వీసీ గారు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది 100% తెలుస్తున్నదండి. ఎందుకంటే ఇది తెలియడానికి బలమైన కారణం ఒకటి ఉన్నదండి. హాయ్లాండ్లో పార్టీ చేసినప్పుడు వీసీ పర్మిషన్ తీసుకోవాలి. వీసీ పర్మిషన్ తీసుకోలేనప్పుడు వీసీ ఎందుకు అతనికి లెటర్ ఇష్యూ చేయలేదు? ఇవన్నీ కూడా అతని వైపు నుంచి చాలా సమర్థనలు జరుగుతున్నాయి. మొదటి నుంచి అసలు చూస్తూ పోతే జరిగిన సంఘటనల క్రమం చూస్తేనే చాలా లూపోల్స్ ఉన్నాయి, చాలా లొసుగులు ఉన్నాయి, ఎవరు సమాధానాలు చెప్పట్లేదు. కానీ అన్నిటికంటే విస్మయం ఏంటంటే ప్రశ్నలు వేసి ఆరాలు తీసి విషయాలు రాబట్టి కమిటీ రిపోర్ట్ని ఫాలో అవ్వాల్సిన అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం. మురళీకృష్ణ గారు అలాగే కోటేశ్వరరావు గారు దయచేసి ఒక కొన్ని సెకండ్లు విరామం తీసుకోబోతున్నాం, బ్రేక్ తీసుకోబోతున్నాం, తిరిగి వస్తాము. దయచేసి ఎక్కడికి వెళ్ళకండి. రిషితేశ్వరి విషయంలో సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో జరిగిన పొందుపరిచిన విషయాలు ఏమిటి, దానిపై ఎంత శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి, ఎవరిని వెనకేసుకొస్తారు మాట్లాడదాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మా టాప్ స్టోరీ 2 కొనసాగుతుంది. రిషితేశ్వరి విషయంలో ఆర్కిటెక్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాబురావు వ్యవహార శైలి, ఆయన పనితీరుపై సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. విశ్వవిద్యాలయంలో సంస్కృతిని పాడు చేసింది ఆయనే అని తేల్చి చెప్పింది. జూనియర్ విద్యార్థులపై పెత్తనం చేయించేలా, ఆయన సీనియర్లను ప్రోత్సహించేలా బాబురావు వ్యవహరించారని చెప్పి తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రెషర్స్ డే పార్టీని వర్సిటీ బయట నిర్వహించడమే కాకుండా మద్యం సేవించి విద్యార్థులతో చిందులు వేస్తూ కూడా కనిపించినట్టు కమిటీ తేల్చింది. అండ్ ప్రస్తుతం సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక బయటికి వచ్చినా కూడా దాన్ని ఎవరికి అందకుండా ప్రభుత్వం అధికారులు ఊరగాయేసి పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ నివేదికలోని కొన్ని అంశాలని మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం కోటేశ్వరరావు గారు న్యాయవాది గుంటూరు స్టూడియో నుంచి సిద్ధంగా ఉన్నారు. రిషితేశ్వరి కేసు వాదిస్తున్నారు. అలాగే రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ గారు కూడా కొద్దిసేపటిగా మాట్లాడుతున్నారు. కోటేశ్వరరావు గారు, రిపోర్టు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మనం చర్చించిన 2-3 విషయాలపై మీ స్పందన ఏమిటి? అంటే ఈ రిపోర్ట్ని ఒకవేళ ఇలాగే ఊరగాయ పెట్టేస్తే దీని ముందు పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ అంశాన్ని సమూలంగా మనం అర్థం చేసుకోవడానికి ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని గురించి ఒక అంశం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్. ర్యాగింగ్ నిరోధక చట్టంలో ఏం చెబుతున్నదంటే, ఆ విద్యా సంస్థలకు సంబంధించిన విద్యా సంస్థల్లో బాధ్యులుగా ఎవరైతే ఉంటారో ఆ ప్రిన్సిపాల్ కావచ్చు, లేదా యాజమాన్యం కావచ్చు, పాలక మండలి కావచ్చు, అక్కడ ర్యాగింగ్ జరుగుతున్న సంగతి విషయంలో నిర్లక్ష్యం కనుక ప్రదర్శించినట్టయితే, నిర్లక్ష్యం ప్రదర్శించడమే ఆ నేరాన్ని ప్రోత్సహించటం, దట్ ఈస్ నెగ్లిజెన్స్ ఈజ్ అబెట్మెంట్ అనే స్పష్టంగా చట్టంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపాల్ బాబురావు చేసినటువంటిది నిర్లక్ష్యం మాత్రమే కాదు, చాలా ప్రోత్సహించాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెషర్ డే రోజు కావచ్చు, తర్వాత కావచ్చు, అంతకు ముందు కావచ్చు, చనిపోయిన తర్వాత కూడా ఆయన వ్యవహరించిన తీరు, చనిపోయినటువంటి ఒక బాడీని గవర్నమెంట్ ఆసుపత్రికి వైద్యం పేరుతో తీసుకెళ్ళాడంటే కూడా అందులో ఆయన ప్రిన్సిపాల్ దుర్బుద్ధి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. అతన్ని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వము, మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే విశ్వవిద్యాలయ పాలకవర్గం బాబురావును కాపాడటం అనే ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు కమిటీ రిపోర్ట్ను బయటికి పెట్టడం లేదు. వాళ్ళకు సొంత కమిటీ ఒకటి వేశారు రాంబాబు, ప్రిన్సిపల్ రాంబాబు ఆధ్వర్యంలో. ఆ ప్రిన్సిపల్ రాంబాబు ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ నివేదికను కూడా బహిర్గతం చేయటం లేదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయటం లేదు. కూడా ఈ కమిటీని బయటికి వెల్లడించడం లేదు. మామూలుగా నివేదిక అందిన ఎంత కాలం లోపు అంటే ఏదో విధమైన చర్యలు తీసుకోవాలి, లేక నివేదికలోని విషయాలని మళ్ళీ మరొకసారి చర్చించాలి, తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నివేదిక బయటకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్? అండ్ పక్కన పడేశారు కాబట్టి ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా, అంటే మీరు ముందుకు ఎలా తీసుకెళ్ళబోతున్నారు? మేము ఇప్పుడు ప్రిన్సిపాల్ బాబురావు అని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయాలనే డిమాండ్తో మేము ఉద్యమాలు అలాగే కార్యక్రమాలు సాగిస్తున్నామండి.
అతన్ని అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ మధ్య పోలీస్ ఆఫీసర్లతో మేము సుదీర్ఘంగా చర్చ కూడా చేశాము. ఏ ఆధారాలపైన అతన్ని నిందితుడిగా చేర్చవచ్చునో అరెస్ట్ చేయవచ్చునో చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసి డిస్మిస్ చేసినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి అతన్ని అరెస్ట్ చేయడానికి నిందితుడిగా చేర్చడానికి కూడా సరిపోతాయని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు మురళీకృష్ణ గారు చాలా స్పష్టంగా ఆ అమ్మాయి ఫోన్ పిలిపించుకున్న తర్వాత ఈ సంఘటనకి 10 రోజుల ముందే వెళ్ళి ఆయనకి రిపోర్ట్ చేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది, నిర్లక్ష్యం చేశాడు. ఆ రిపోర్ట్ చట్టంలో ఏముందంటే ఫిర్యాదు అందిన 4th విత్ అంటే ఫిర్యాదు అందిన మరుక్షణమే దాని మీద ఎంక్వైరీ జరపాలని, నేరస్తుల్ని శిక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతా ఉన్నది, యాంటీ ర్యాగింగ్ యాక్టు. ఆ ప్రయత్నంలో ప్రిన్సిపాల్ బాబురావు ఉద్దేశపూర్వకంగానే దాన్ని నిర్లక్ష్యం చేశాడు. అలాగే ఈ నిర్లక్ష్యానికి అదుపులో పెట్టడానికి బదులుగా విశ్వవిద్యాలయ అధికారులు కానీ, మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అధికార పార్టీగా ఉన్న వాళ్ళందరూ కూడా బాబురావు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని బాబురావు ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రధానంగా సామాజిక వర్గాన్ని తన సామాజిక వర్గాన్ని చెందినటువంటి బాబురావుని కాపాడాలనే ఉద్దేశంతోనే ఆ కమిటీ రిపోర్ట్ను బయటపెట్టలేదు. కమిటీ రిపోర్ట్ సార్ సూటిగా ఒక ప్రశ్న, అంటే మొదటి నుంచి నిర్లక్ష్య ధోరణి, సీనియర్లతో దోస్తీగా ఉంటూ చిందులేయడం ఇలాంటి రకరకాల అంశాలు పక్కన పెడితే సంఘటన జరిగి రిషితేశ్వరి మరణించిన రోజు కూడా ఆయన సరైన చర్యలు పద్ధతి ప్రకారం వెళ్ళకపోవడం, చట్ట ప్రకారం ప్రవర్తించకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సంఘటనని చూస్తే మీరు ఈ రిపోర్ట్ నివేదిక ఆధారంగా ఎన్ని సంవత్సరాలు ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది బాబురావుకి, అంటే లెక్క ప్రకారం? సెక్షన్ 4 ర్యాగింగ్ నిరోధక చట్టం సెక్షన్ 4 ఉందండి. ఆ సెక్షన్ 4 ప్రకారం ర్యాగింగ్ వలన ఎవరైనా మరణించినట్లయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష కానీ విధించడాన్ని సెక్షన్ 4 ప్రకారం ర్యాగింగ్ నిరోధక చట్టం నిర్దేశిస్తున్నది. సో ప్రిన్సిపల్ బాబురావుకి లైఫ్ సెంటెన్స్ పడే అవకాశం ఉంది, లేదా కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం సెక్షన్ 4 ప్రివెన్షన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ఉంటుందండి. ఇది దానిలో ఉన్నటువంటి అంశం. రైట్ సార్, కోటేశ్వరరావు గారు ధన్యవాదాలు ఈరోజు. అండ్ అలాగే మురళీకృష్ణ గారు, ప్రస్తుతం అంటే అనేక చోట్ల మనకి నేరాలు జరిగిపోతున్నాయి. ఒక నేరం జరిగింది, నేరం తర్వాత నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, అది అంతకంటే పెద్ద నేరంగా, అంటే రక్షించవలసిన వాళ్లే ఒకవేళ పక్కన పెట్టేసి రిపోర్ట్లని జరగాల్సిన న్యాయం వైపు దృష్టి మళ్లించకపోతే మీరు ఒక పౌరుడిగా ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మేడం ఇక్కడ ఒకటి చెప్పాలి, ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే కంపల్సరీ నేనైతే మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి డౌట్లు మొత్తం క్లియర్గా మా లాయర్ కోటేశ్వరరావు గారితో వెళ్ళి క్లియర్గా ఐజీ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా అందరూ కలిసే పిలిచారు నన్ను. మొత్తం నా డౌట్లన్నీ క్లియర్ చేశాను. ఈ డౌట్లు ఉన్నాయనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాను, అన్నీ నోట్ చేసుకున్నాను. న్యాయం జరగకపోయినట్లయితే మాత్రం ఇక్కడ పరిస్థితి ఏంటి తెలుసా అండి, నా నమ్మకాన్ని కాదు కోల్పోవడం వాళ్ళు. నేను కాదు సార్ మేడం, యాక్చువల్గా ఈరోజు నేను ఒక వ్యక్తిగా లేను ఇక్కడ. నా వెనకాల మీడియా నమ్మకం కోల్పోతారు, విద్యా సంస్థల విద్యార్థుల నమ్మకాలు విద్యా సంఘాల నమ్మకాలు కోల్పోతారు, కుల సంఘాలు కూడా అన్ని కులాలు కలిపి వస్తున్నాయి. మేడం ఇక్కడ చూడండి, ప్రతి కాలేజీలోని కుల సంఘాలు అవి ఇవి అనేది అక్కపెడితే రిషితేశ్వరి విషయంలోని కుల సంఘాలు అంటే వెంటనే వాళ్ళంతా ఏం చేస్తారంటే, మేము అన్ని కుల సంఘాలు కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా రిషితేశ్వరికి న్యాయం జరగాలి అని చెప్పి రిషితేశ్వరి న్యాయ పోరాట సమితి అని పెట్టేసుకున్నారంటే చూడండి ఎంతమంది వస్తున్నారో. ఈ అందరి నమ్మకాన్ని, ఈవెన్ ప్రజలు కూడా ఈ రోజు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. దీంట్లో మాత్రం ఫెయిల్ అయితే ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ఒక ప్రభావం కూడా ప్రభుత్వాలకి కానీ యాజమాన్యాలకు కానీ కాలేజీ యాజమాన్యాలకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ప్రధాన దోషి బాబురావు, ప్రిన్సిపల్ బాబురావు అని నివేదిక చెప్తోంది. అంతకంటే పెద్ద దోషి రాష్ట్ర ప్రభుత్వం. మనం చర్చించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే నివేదిక బయటకు వచ్చి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, దానిపై ఏ విధమైన దర్యాప్తుకి అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయడానికి చర్యలు తీసుకోకపోవడం. మురళీకృష్ణ గారు, మీ పోరాటం ఇలాగే మీరు కొనసాగిస్తూ ఉండండి. మీ వెంట చాలామంది పౌరులు ఉన్నారు. న్యాయబద్ధంగా ధర్మం పాటించే ప్రతి పౌరుడు స్పందించే విషయం. ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టం, ఎవరికి మగపిల్లాడికి ఎవరికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు ఇకపై ఈ సంఘటన తర్వాత. మీతో మేము కాంటాక్ట్లో ఉంటాం. మురళీకృష్ణ గారు ధన్యవాదాలు ఈరోజు మా స్టూడియో డిస్కషన్లో మీరు జాయిన్ అయినందుకు.
ఇది ఇవాల్టి టాప్ స్టోరీ 2 అండ్ టాప్ స్టోరీ 3 చిన్న విరామం తర్వాత వినాయక చవితి సందడి మనకు కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, దేశవ్యాప్తంగా నిజానికి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అత్యంత ఎత్తైన వినాయకుడు ఎలా కనిపిస్తున్నాడు, ఈ సాయంత్రం ఎలా ముస్తాబై ఉన్నాడు చూద్దాం కాసేపట్లో. నేరుగా విశాఖ వెళ్ళబోతున్నాం, అలాగే మా ఖైరతాబాద్ వినాయకుడిని కూడా మరొకసారి చూపించబోతున్నాం.